సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ గిరిబాబు థ్యాంక్ గారు. యూ. సో గిరిబాబు గారు, నా ఫ్రెండ్ ఒక అతను ఇందాక వాట్సాప్ స్టేటస్లో ఒక చిన్న కొటేషన్ పెట్టుకున్నాడు, ఫైనాన్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి. మీ అదే ఫ్రెండ్ నా ఫ్రెండ్. ఇంట్రెస్టింగ్. బట్ అది ఎందుకో చాలా అట్రాక్ట్గా అనిపించింది, నిజంగా హార్ట్ని టచ్ చేసింది ఆ వాట్సాప్ స్టేటస్లో ఉన్న ఫోటో. సరే నాకు పంపించమని అడిగాను, తనే పంపించాడు. అది కూడా నేను నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను. మేకింగ్ మనీ ఈజ్ ఎ స్కిల్, మెయింటైనింగ్ మనీ ఈజ్ ఎ డిసిప్లైన్, మల్టిప్లయింగ్ మనీ ఈజ్ ఎన్ ఆర్ట్ అంట. యా సో ఇంకొకసారి చదువుతాను ఆడియన్స్ కోసము. యా చదవండి. మేకింగ్ మనీ ఈజ్ ఎ స్కిల్, స్కిల్. మెయింటైనింగ్ మనీ ఈజ్ ఎ డిసిప్లైన్, మల్టిప్లయింగ్ మనీ ఈజ్ ఎన్ ఆర్ట్ అంట. సో అంటే ఈ అందమైన కొటేషన్కి సో మీరు ఎటువంటి నిర్వచనం చెప్తారు? అండ్ ఒకసారి తెలుగులో కూడా మాట్లాడుకుందాం. సో డబ్బుల్ని సంపాదించడం అనేది ఒక నైపుణ్యము, మెయింటైనింగ్ మనీ ఈజ్ ఎ డిసిప్లిన్, అంటే డబ్బుని సరైన విధంగా నిర్వహించుకోవడం అనేది అదొక డిసిప్లిన్, ఒక పద్ధతి. మల్టిప్లయింగ్ మనీ ఈజ్ ఎన్ ఆర్ట్, అంటే డబ్బుల్ని రెట్టింపు చేసుకోవడం అనేది ఒక కళ అంటూ కూడా. సో దీనికి తెలుగులో అర్థం వస్తుంది కాబట్టి సో మీరు దీన్ని ఎలా నిర్వచిస్తారు? అంటే డబ్బుని సంపాదించడము ఒక నైపుణ్యం, సంపాదిస్తున్నాం, దాన్ని డిసిప్లిన్గా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే అంతే ఉంటాయి. అలా కాకుండా దాన్ని మల్టిప్లై ఎట్లా చేయాలి? మల్టిప్లై చేస్తేనే కదా ఆ సంపాదించిన సంపాదనకి ఒక సంపదగా మారుతుంది. అది మనం సంపాదిస్తున్నాం, సంపాదన అక్కడితో వచ్చిన తర్వాత దాన్ని సంపదగా మార్చాలి. ఆ సంపదగా మారుస్తేనే ఆ సంపద మనల్ని ఎలివేట్ చేస్తుంది. మనం అవునన్నా కాదన్నా ఇవాళ ప్రతిదీ కూడా డబ్బు చుట్టే తిరుగుతున్నాయి కదా. సో చాలామంది డబ్బు కంటే విలువైన చాలా ఉన్నాయి, డబ్బు కంటే ప్రేమాభిమానాలు ఉంటాయి, అవన్నీ కరెక్టే. బట్ డబ్బుని తీసేసి చూడండి, అందులో సున్నా ఏముండదు. కనుక అవునన్నా కాదన్నా మనీ చుట్టే ఈ ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. మనీ ఏం చేస్తుంది అంటే అమ్మా నాన్న మధ్య గొడవ పెడుతుంది, ఫ్రెండ్స్ మధ్య గొడవ పెడుతుంది, భార్యాభర్త మధ్య గొడవ పెడుతుంది, బ్రదర్స్ మధ్య గొడవ పెడుతుంది. ఆ మనీ ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. కనుక దాన్ని సంపాదించడం అనేది అందరి వల్ల కాదు. ఇప్పుడు మీరు సమాజంలో చూడండి, 90% ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ ఎదుగుదల అలాగే ఉంటుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒకడే ఉంటాడు, అదాని గ్రూప్ ఒకటే ఉంది. ఇలా మీరు ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అని తీసుకుంటే కనుక, మనకి ఇండియాలో ఉన్న మొత్తం సంపద కనుక తీసుకుంటే, ఈ సంపద అంతా ఒక 10 నుంచి 15, మ్యాక్సిమం 20% ఆఫ్ పీపుల్ దగ్గర 80% ఆఫ్ సంపద కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. 20% దగ్గర 80% సంపద కాన్సన్ట్రేట్ అయ్యింది. 80% దగ్గర 20% సంపదే ఉంది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ముఖేష్ అంబానీ గురించి చెప్పారు కాబట్టి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఒకే కుటుంబంలో పుట్టారు. బట్ ఈ మనీ డిసిప్లిన్ విషయంలో, నిర్వహణ విషయంలో క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇంకా అంతకు మించిన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరకదు అంబానీ బ్రదర్స్ విషయంలో. ముఖేష్ అంటే క్యాష్, అనిల్ నిల్ ఎగ్జాక్ట్లీ అయిపోయాడు. ముఖేష్ క్యాష్ అక్కడే ఉంది. అవును, అనిల్ పేరు నిల్ అయిపోయాడు. సో అది మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. అంటే ఈ 80% ఆఫ్ జనాభా సంపాదిస్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళు ఆ 20%లోకి వెళ్ళలేకపోతున్నారంటే ఆ సంపాదించిన సంపదని వాళ్ళు సంపదగా మార్చలేకపోతున్నారు. సంపాదనగానే ఉండిపోతుంది. అంటే దాన్ని నెక్స్ట్ వెళ్ళాలంటే డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ ఉంటేనే మనీ మల్టిప్లై అవుతుంది. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా చాలామంది పేరెంట్స్ తీసుకుంటే, సినిమాలలో చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా సరే హీరో ఉంటారు, లేకపోతే వాళ్ళు ఫాదర్ ఏదో ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ తోటి చూస్తుంటాం, నా చెప్పులు ఖరాబ్ అయినా పర్వాలేదు, నా కొడుకు బాగా చెప్పులు ఉండాలి అని. తండ్రి ఏమో చినిగిపోయిన చెప్పులు, కుట్టించిన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, కొడుకు మాత్రం మంచి షూ అంటాడు. సో ఇక అక్కడే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొడుకు ఇలా చేయకూడదని నేర్చుకొని, మళ్ళీ ఎలా చేయాలో అర్థం చేసుకొని సంపాదించి, ఆ సంపాదన డిసిప్లిన్ తోటి మనీ మల్టిప్లై చేయడం చాలా స్టోరీలు చూస్తూ ఉంటాం. సో ఇది నిజ జీవితంలో కానీ, లేకపోతే సినిమాలో చూసినా, ఎక్కడ చూసినా సరే మనీ ఎర్నింగ్, డిసిప్లిన్, మల్టిప్లికేషన్. ఈ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కౌన్ బనేగా కరోడ్పతిలో 5 crores వచ్చింది, సుశీల్ కుమార్ పేరు ఉంది. చాలా సార్లు మనం చాలా వీడియోస్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకున్నాం. 5 crores అనేది
మనీ వచ్చింది కదా, అవును. దాన్ని ప్రాపర్గా డిసిప్లిన్గా నిలబెట్టుకోలేకపోయాడు, మల్టిప్లై చేయలేకపోయాడు. ఆ మల్టిప్లై చేయలేకపోవడం వల్ల రోడ్డున పడ్డాడు, పడిపోయాడు మళ్ళీ. అలాగే నేను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివేటప్పుడు మా హాస్టల్లో మెస్ వర్కర్స్ ఉండేవాళ్ళు, గోపన్పల్లి గచ్చిబౌలి. అక్కడ మెస్ వర్కర్స్, పాల పోసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా 1960s 50s నుంచి యూనివర్సిటీ చుట్టుపక్కల వాళ్ళు కంచేసుకొని ఎకరం ల్యాండ్స్ ఉండేవి వాళ్ళ సొంతగా తాతల నుంచి కూడా. అవన్నీ 1997, 98 ఆ టైంలో హైటెక్ సిటీ భూమి అవుతున్నప్పుడు ఎకరం 40 లక్షలు, ఎకరం 50 లక్షలకు అమ్మేసుకున్నారు. ఇమాజిన్ 98, 99లో ఎకరం 50 లక్షలు అంటే మంచి రేటా కాదు అది? అసలు 50 లక్షలను పలకడానికి ఆ రోజులు భయపడే రోజులు అవి. మనము కోకపేట చూసాం కదా, సంచులతో డబ్బులు పట్టుకుపోయారని. కానీ అలా సంచులతో డబ్బులు పట్టుకుపోయిన వాళ్ళు కానీ, ఇలా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, మా మెస్ వర్కర్స్ కూరగాయలు కోసేవాళ్ళు, మెస్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా ఆ సంపాదించిన ఆ 50 లక్షల్ని ప్రాపర్గా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేయలేదు, మల్టిప్లై చేయలేదు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే కూరగాయల షాప్లో నడుపుకుంటున్నారు. బట్ ఆ స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ 50 లక్షలు కొని ఇప్పుడు 50 కోట్లు అయిపోయాయి అవి. అంటే వాళ్ళు డిసిప్లిన్గా దాన్ని ఇన్వెస్ట్ చేసి మనీ మల్టిప్లై చేయగలిగారు, జాగ్రత్త పరుచుకున్నారు. సంపాదించుకున్న ప్రతి రూపాయిని మన పెద్దోళ్ళు చెప్తా కదా, అరే ఎగ్జాక్ట్లీ దుబారా చేయకుండా సంపాదించుకున్న ప్రతి రూపాయిని దాచిపెట్టుకోండి అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ డిసిప్లిన్ లేకపోతే ఎంత సంపాదించినా, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండిపోతారు. కనుక ఇప్పుడు సపోజ్ నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, 3 లక్షల రూపాయలు అనే శాలరీ, జీతం 3 లక్షలు అంటే హైదరాబాద్ ఎంత మంచి శాలరీ, సంవత్సరానికి 36 లక్షలు దగ్గర టేక్ హోమ్ దట్టు. కానీ ఆయనంత టెన్షన్ పార్టీ ఇంకోళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఆ వచ్చే 3 లక్షల రూపాయల జీతంలో హోమ్ లోన్ 1,70,000 వెళ్ళిపోద్ది, 1,60,000 ఎంతో వెళ్ళిపోతుంది. కార్ లోన్ ఒక 30,000 ఉంది, అక్కడి 2 లక్షలు. తర్వాత సర్వెంట్ మేడ్కి 8,000 రూపాయలు, ఇంటి మెయింటెనెన్స్ 4,000 రూపాయలు, అపార్ట్మెంట్కి 3,000 4,000 మెయింటెనెన్స్, పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ అయిపోయింది కదా. రోజువారీ గ్రాసరీస్, పెట్రోలు, తర్వాత ఆయన చిల్లర మరల ఖర్చులు ఉంటాయి కదా, రూపాయి మిగలదు. 10,000 రూపాయలు ఎస్ఐపి చేయడానికి గింజుకుంటాడు, నో బౌన్స్ అయిపోతుంటాయి సిప్పులు అవి, 10,000 రూపాయలు కూడా. మరి ఆయన ఎప్పుడు రిచ్ అవుతాడు? కానీ చూసే వాళ్ళకి ఓయమ్మ 3 లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళ ఊర్లో చెప్పుకుంటారు, అబ్బా పలానా వాళ్ళ అబ్బాయికి 3 లక్షలు అండి, సంవత్సరానికి 30 మంచి సాలరీ కదా, 3 లక్షలు నెలకంటే. 3 లక్షలు అంటే మంచి సాలరీ కదా సార్, ఏం సార్ అసలు. కానీ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేప్పటికి మళ్ళీ ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే జీవితంలో ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూడరో, దెన్ యు ఆర్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్. ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూడొద్దు, నేను చూడను ఎప్పుడు అట్లా ఫస్ట్ తారీఖు కోసం. ఎవరికైనా ఫ్రెండ్స్కి గబుక్కుని ఏదైనా అవసరం అయ్యి, అరే ఒక ఇట్లా 5,000 10,000 ఏదైనా కొంచెం అమౌంట్, అరే మామ లేవు మామ అయిపోయినాయి మామ, అదేంద్రా అంటే చాలా పెద్ద శాలరీ కదా నీకు వస్తుంది, సమయం 2 లక్షలు 3 లక్షలు కదా, ఇట్లా అర్జెంటుగా ఒక 5,000 10,000 అంటే లేవు మామ మొత్తం 10వ తేదీ ఖాళీ అయిపోతాయి, నేను కూడా 1వ తేదీ కోసం వెయిట్ చేస్తుంటాను. అదేంటో నాకు అర్థం కాదు అది. అంటే 2-3 లక్షలు వచ్చే వాళ్ళు కూడా 15వ తేదీ ఖాళీ అయిపోయి ఇంకో 15 రోజుల పాటు 1వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారంట. మరి వాళ్ళు ఎట్లా డిసిప్లిన్ ఉన్నట్టు, ఎట్లా మనీ మల్టిప్లై అవుతుంది? వాట్ అబౌట్ ద ప్యాసివ్ ఇన్కమ్? ఏది ఉండదు, అలా కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు. సో దీని నుంచి బయటకు రావాలి ఫస్ట్. క్రెడిట్ కార్డ్ అంటారు, మామ నిన్ననే 50,000 కట్టిన క్రెడిట్ కార్డు 1,00,000 రూపాయలు కట్టారని చెప్తుంటే వామో ఈ క్రెడిట్ కార్డు లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి దీనికి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తూ ఉండొచ్చు వీడియో ముందుకు వెళ్ళడానికి కూడా. కానీ వాళ్ళకు సొల్యూషన్ అంటూ ఏం లేదు, సింపుల్ సొల్యూషన్. మీరు ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉండాల్సిందే. మీరు డిసిప్లిన్ ఉండాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉన్న ఇంటి హోమ్ లోన్కి 1,60,000 రూపాయలు ఏంటది ఈఎంఐ. ఎప్పుడు కూడా మనము రెంట్ ఇంటూ 2 times ఆర్ 2.5 times మించి ఈఎంఐ ఉండకూడదు. రెంట్ ఇంటూ అంటే నేను అక్కడ రెంట్ 30,000 కట్టగలిగితే, కట్టే కెపాసిటీ ఉంటే 60,000 70,000 మ్యాక్సిమం 80,000 అంతే, అంతమించి ఈఎంఐ వెళ్ళకూడదు. సో ఈఎంఐ జీతంలో 50% ఎప్పుడు మించకూడదు. ఆయనకు ఆల్రెడీ 3 లక్షలు, అందులో 150 ఈజ్ ఓకే, ఆర్ 140 150 ఆర్ 2.5 times ఆఫ్ ది మంత్లీ రెంటల్. ఎంత ఉంటుంది ఆ ఏరియాలో రెంట్? 40,000 ఉంటుంది. 80,000 1 lakh ఈఎంఐ, అంతమించి ఉండకూడదు. కానీ 1.67 lakh పెట్టుకున్నాడు ఈఎంఐ, ఎందుకంటే స్క్వీజ్ అయిపోయి డబ్బులు అవసరం అయ్యి ఎక్కువ ఈఎంఐ పెట్టేసుకున్నాడు. టెన్యూర్ని ఏదో అడ్జస్ట్ చేసి తగ్గించాల్సింది, చేయలేదు, అలా మొత్తం స్క్వీజ్ అయిపోయాడు. తర్వాత సర్వెంట్ మేడ్కి, పిల్లల స్కూల్ ఫీజు, కొన్ని ఇన్ఎవిటబుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తప్పదు. పిల్లల స్కూల్ ఫీజు మంచి స్కూల్ కావాలంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఈ రోజుల్లో. తర్వాత మంచి ఏరియాలో అంటే కాస్ట్లీ ఉంటాయి. మరి ఇవన్నీ నేను ఎలా చేయాలి అంటే ఇక దీనికి ఆన్సర్ లేదు. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ ఆర్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. అంటే మీ ఆదాయాన్ని పెంచుకోండి. అప్పుడు ఏం చేయాలి? క్రియేట్ యువర్ ఓన్ 25th hour. నేను చాలాసార్లు చెప్పాను, మనకు 24 hours ఉంటాయి కదా, నీ కోసం ఒక 25th hourని క్రియేట్ చేసుకో. నీ కోసం ఒక స్కిల్ ఉంటుంది నీకు ఏదో ఒకటి, ఆ స్కిల్ని ఎస్టాబ్లిష్ చేసి కొంచెం ఆదాయం పెంచుకో.
ఆదాయం పెంచుకుంటే ఆటోమేటిక్గా వచ్చిన ఆదాయాన్ని మనము సేవింగ్ కోసం అంటే మనీ మేనేజ్మెంట్ కోసం అక్కడి నుంచి మనీ మల్టిప్లై కోసం వాడుకోవచ్చు. అలా మనము లేదా ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఆటోమేటిక్గా 3 లక్షల్లో కనుక ఖర్చులు ఒక 20-30 వేలు తగ్గించేసుకుంటే అది ఎట్లా చేస్తావో చూసుకో. ఇక కార్ ఈఎంఐ తగ్గించుకుంటావా, కార్ లేకుండా 2 వీలర్ పోతావా, లేదు నేను పోలేను అంటే నీ ఇష్టం. మరిగా కార్ పూలింగ్ చేసుకోవచ్చు. అట్లా నీకు ఒక 30-40 వేల రూపాయల ఈఎంఐ తగ్గించుకో. అవసరమైతే కార్ తీసే, తప్పదు స్క్వీజ్ అవ్వాలి. అలా స్క్వీజ్ అయ్యి కొంచెం మనీ తీసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. మోస్ట్లీ ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ వే ఫర్ దట్. అలా చేసి మనం యొక్క ఇన్కమ్ని పెంచుకుంటూ మన యొక్క ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. లేదు నేను చేయలేను, నేను కంపల్సరీ ఖర్చుని ఉండాల్సిందే అంటే మరి నువ్వు 50 సంవత్సరాల దాకా కష్టపడుతూ ఉంటే, జీతం వస్తూ ఉంటే బాగానే ఉంది. వాట్ అబౌట్ ఆఫ్టర్ 50? వాట్ అబౌట్ ఆఫ్టర్ 55? ఎప్పుడు ఆలోచించారు అట్లా? ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఆ రిటైర్ అయిన తర్వాత మీకు డబ్బులు రావాలి అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కొంత తీసి పెట్టుకోవాలి. వర్షాకాలంలో వర్షం వస్తుంది కదా, మనము రిజర్వాయర్ నింపుకుంటే ఎండాకాలం పనికొచ్చేది. మనము ఇంకుడు గుంతలు, అవునవును, నీళ్లు వెళ్తేనే కదా ఎండాకాలం అంతా మనకు యూజ్ అయ్యేది. వర్షాకాలంలో వచ్చిన వర్షాన్ని పట్టుకోకపోతే ఎండాకాలంలో నీళ్ళు తాగడానికి మనకు నీళ్ళు ఉండవు. అప్పుడు లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. కనుక మన ఫైనాన్షియల్ లైఫ్ కూడా అంతే. సో నాకు కుదరదు అంటే అస్సలు వర్కౌట్ కాదు. యూ హ్యావ్ టు మేక్ సంథింగ్, ఐదర్ క్రియేట్ యువర్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆర్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు నాకు ఇంకో క్లయింట్ ఉండి 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఆయనకు శాలరీ, అందులో ప్రతి నెల 10,000 రూపాయలు సేవ్ చేస్తాడు. అన్ని ఖర్చులు అందులోనే పెట్టుకున్నాడు. రెంట్ ఉంటాడు, నాకు ఇప్పుడు ఇన్కమ్ వద్దు సార్, నాకు హోమ్ లోన్ వద్దు, అవసరం లేదు, ఎందుకంటే 50,000లో నేను హోమ్ లోన్కి వెళ్ళిపోతే సగం అయిపోతుంది. నేను 20 సంవత్సరాల వెనక్కి చూస్తే హోమ్ లోన్ పూర్తయిన ఇల్లు మాత్రమే ఉంటుంది. బట్ 20 ఏళ్ల పాటు నేను కష్టపడాలి, నాకు అది వద్దు. ఈ 10,000 రూపాయలు చాలు నాకు. రేపు పొద్దున ఈ 10,000 రూపాయలతోటి నేను జీతం పెరిగితే ఎస్ఐపి పెంచుకుంటాను, అవసరమైతే నేను 50,000 కొనుక్కుంటా, 50,000 కొనుక్కుంటా. అప్పటికి ఇల్లు వాల్యూ పెరిగినా కూడా అంతకంటే ఎక్కువ వాల్యూ నా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది. కనుక దీన్ని పెట్టుకొని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ఒక లోన్ తీసుకొని నేను ఈఎంఐ కట్టేసుకుంటాను. అలా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకొని 50,000లో సేవ్ చేసుకుంటారే, ఆ సేవ్ చేసుకుంటే నీకు వచ్చే వెల్త్ క్రియేట్ అవుతుంది కదా, అది మీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇప్పుడు నాకు 3 లక్షల శాలరీ వస్తుంది, సడన్గా జాబ్ పోయింది, దాని పరిస్థితి అబ్బో అసలు అన్ఇమాజినబుల్, అసలు ఊహించుకోవడం చాలా దారుణంగా. ఈఎంఐ ఎవరు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు ఎవరు కట్టాలి, ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆ టైంలో హెల్త్ పాలసీ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అంటే ఉద్యోగం పోయింది కదా, ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోతే లేదు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎట్లా? ఉద్యోగం ఉన్నంతసేపు ఓకే హెల్త్ పాలసీ నడుస్తుంది, కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఏదో 3 లక్షలు 4 లక్షలు అంటారు. ఎవరికైనా ఫోన్ చేస్తే మంచి నో అవర్ కంపెనీ ఆల్రెడీ గేవ్ 5 lakhs అంటారు. ఉద్యోగం పోయి రోడ్డును పడ్డ రోజు నీ ఆ ఇన్సూరెన్స్ కంటిన్యూ అవ్వదు కదా. అంతే కదా, నీకు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే అది కూడా ఎడిక్వేట్. ఒక 50 లక్షలకు 1 కోటి రూపాయలకు ఉంటే అది ఆ రోజు నీకు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి, మంత్లీ పెట్టుకొని తప్పకుండా తీసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటేనే మీరు చెప్పిన డెఫినేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. సంపాదించి డిసిప్లిన్గా పెట్టుకొని మనీ మల్టిప్లై చేయాలి అంటే ఏం చేయాలి? వచ్చిన ఆదాయాన్ని ఏదో ఒక రూపంలో కొంత సేవ్ చేయాలి. ఒక థంబ్ రూల్ దీనికి, 85% or 80% ఈజ్ ఫర్ ద డే, 20% ఈజ్ ఫర్ టుమారో డెఫినెట్లీ విల్ కమ్. టుమారో నెవర్ కమ్స్ అంటే కుదరదు. టుమారో విల్ కమ్, యూ విల్ గెట్ రిటైర్ అయిపోయిన తర్వాత మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే ఇప్పటి నుంచి 20 రూపాయలు పక్కన పెడుతూ ఉండండి. దట్స్ ఆల్, అంతే. సో మొత్తానికి చాలా మంచి నిర్వచనం ఇచ్చారు. మీ అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి ఎంతోమంది క్లయింట్స్తో మాట్లాడుతుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలకు సంబంధించిన విషయాలు మీరు ఎంతో మాట్లాడుతుంటారు. కాబట్టి నిజంగా మేకింగ్ మనీ ఈజ్ ఎ స్కిల్, మెయింటైనింగ్ మనీ ఈజ్ అన్ డిసిప్లైన్ అండ్ మల్టిప్లైయింగ్ మనీ ఈజ్ అన్ ఆర్ట్ అనే దానికి చాలా చక్కగా మీదైన స్టైల్లో చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ అండి.